హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో చక్కెర పొంగల్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మీరు చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా తయారు చేయగలరు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పొయ్యి మీద ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. ఒక 3/4 కప్పు పెసరపప్పుని తీసుకోవాలి. ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాలు పడుతుంది ఇది ఫ్రై అవ్వడానికి. పెసరపప్పు అనేది రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చూసారా, ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 3/4 కప్పు రైస్ని తీసుకోవాలి. రైస్ అనేది ఎక్కువసేపు నానబెట్టకూడదు, వెంటనే వాటర్లో శుభ్రపరచుకొని మనం తీసుకోవాలి. రైస్ని ఎక్కువసేపు నానబెట్టడం వలన రైస్ అనేది మెత్తగా అయిపోయి మనకి ఈ ప్రసాదం అనేది సరిగా రాదు, మెత్తబడిపోతుంది అన్నం. ఈ రెండు కలిపేసి పప్పు బియ్యం రెండు కలిపి ఇందులోకి 1.5 గ్లాసెస్ వాటర్ని తీసుకోవాలి. వాటర్ని ఎక్కువగా పోయకూడదు. బియ్యం పప్పు అనేది మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఈ రెండు టోటల్గా కలిపేసుకొని ఒకవైపు పప్పు ఒకవైపు రైస్ ఉండడం వలన తొందరగా కుక్ అవ్వదు. పైన మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచేసి పైన విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చింది, ఇది సెకండ్ విజిల్. నెక్స్ట్ థర్డ్ విజిల్. 3 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే 250 గ్రాముల బెల్లంని తీసుకోవాలి. 100 గ్రాముల పంచదారని తీసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోయకూడదు. పాకం అనేది తొందరగా రావాలంటే వాటర్ తక్కువ పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ బెల్లంని పంచదారని కరిగించి ముద్ర పాకం కంటే తక్కువగా, లేత పాకం కంటే కొంచెం ఎక్కువగా వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి మనం ప్రిపేర్ చేసుకోవాలి పాకంని. సో ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్ విజిల్స్ తీసేసి ఒకసారి చూద్దాము రైస్ ఎలా ఉన్నది అనేది. వావ్, సూపర్గా ఉంది. మనం అనుకున్న రీతిలో వచ్చింది. పప్పు బియ్యం అనేది ఇలా కుక్ అయి ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. నెక్స్ట్ వడపోసే ఒక గంటని తీసుకొని బెల్లం మరియు పంచదార పాకంని ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా వడపోసుకోవాలి. ఇలా వడపోసుకోవడం వలన ఇందులో ఉన్నటువంటి పుల్లలు రాళ్ళు ఏమన్నా ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ని లేదా ఒక గంటని తీసుకొని టోటల్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది, లో ఫ్లేమ్లో పెడితే తొందరగా అవ్వదు. తర్వాత యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడిని వేసుకున్న తర్వాత ఓసారి ఇలా తిప్పుకోవాలి. పైన మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనం తిప్పుతూ చేసుకోవాలి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంచుల వెంట రైస్ ఉండేసి మధ్యలో పాకం మిగిలిపోతుంది. మొత్తంగా ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాము. మళ్ళీ కొద్దిగా దగ్గర పడింది అనిపిస్తుంది కదా.
నెక్స్ట్ మనం ఎండు కొబ్బరి పొడిని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిలో కొబ్బరి పొడిని ఒక 5-6 సెకండ్ల వరకు వేడి మీద ఉంచేసి మనం రైస్లో కలుపుకోవాలి. స్వీట్ రైస్లో ఈ చక్కెర పొంగలికి ఎండు కొబ్బరి అనేది కంపల్సరీ వాడాలి. ఎండు కొబ్బరిని వేసిన తర్వాత టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల్లో మనం దించేస్తామనగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని వేసి టోటల్గా కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచాలి ఈ టైంలో. నెక్స్ట్ బాదం పప్పు, జీడిపప్పు మరియు కిస్మిస్ అనేవి ఇలా ఫ్రై చేసుకున్నవి నెయ్యిలో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నెయ్యిని వేసిన తర్వాత టోటల్గా తిప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే ఈ చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మనం ఫినిషింగ్ టచ్గా పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్. కొంచెం అంత వేయండి, ఎక్కువగా వేయొద్దు. కొంచెం అంత వేసేసి మొత్తం టోటల్గా తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్, చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఇంకా మా లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుంటాను. Thank you.